ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము. మనము తిరిగి బాషాను మార్గమున వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని ప్రజలందరూ ఎద్రెయిలో మనతో యుద్ధము చేటుకు బయలుదేరి ఎదురుగా రాగా, యెహోవా నాతో ఇట్లా నేను అతనికి భయపడకము, అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించి ఉన్నాను. హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికిని చేయవలనని చెప్పాను. అట్లు మన దేవుడైన యెహోవా బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును మన చేతికి అప్పగించెను. అతనికి శేషమేమీ లేకుండా అతనిని హతము చేసితిమి. ఆ కాలమున అతని పురములన్నిటినీ పట్టుకొంటిమి. వారి పురములలో మనము పట్టుకొనని పురం ఒకటియూ లేదు. బాషానులో ఓగు రాజ్యమగు అర్గోబు ప్రదేశమందంతటనున్న 60 పురములను పట్టుకొంటిమి. ఆ పురములనియు గొప్ప ప్రాకారములు, గవునులు, గడియలను గల దుర్గములు, అవియుగాక ప్రాకారము లేని పురములనేకములను పట్టుకొంటిమి. మనము హెష్బోను రాజైన సీహోనుకు చేసినట్లు వాటిని నిర్మూలము చేసితిమి. ప్రతి పురములోని స్త్రీ పురుషులను పిల్లలను నిర్మూలము చేసితిమి. వారి పశువులన్నిటినీ ఆ పురముల సొమ్మును దోపిడిగా తీసుకొంటిమి. ఆ కాలమున అర్నోను ఏరు మొదలుకొని హెర్మోను కొండ వరకు యొర్దాను అవతలనున్న దేశమును అమోరీయుల 2 రాజుల యొద్ద నుండి పట్టుకొంటిమి. సీదోనీయులు హెర్మోనును షిర్యోనని అందురు, అమోరీయులు దానిని సెనీరని అందురు. మైదానమందలి పురములన్నిటినీ బాషాను నందలి ఓగు రాజ్యపురములైన సల్కా, ఎద్రెయి అను వాటి వరకు గిలాదంతటిని బాషానును పట్టుకొంటిమి. రెఫాయియులలో బాషాను రాజైన ఓగు మాత్రము మిగిలెను. అతని మంచము ఇనుప మంచము, అది అమోనీయుల రబ్బాలోనున్నది గదా. దాని పొడుగు మనుష్యుని మొరతో 9 మొరలు, దాని వెడల్పు 4 మూరలు. అర్నోను లోయలోనున్న అరోయేరు మొదలుకొని గిలాదు మన్యములో సగమును మనము అప్పుడు స్వాధీనపరచుకునిన దేశమును దాని పురములను రూబేనులకును గాదీయులకును ఇచ్చితిని. ఓగురాజు దేశమైన బాషాను యావత్తును, గిలాదులో మిగిలిన దానిని అనగా రెఫాయియుల దేశమనబడిన బాషాను అంతటిని, అర్గోబు ప్రదేశమంతటిని మనష్షే అర్ధగోత్రమున కిచ్చితిని. మనష్షే కుమారుడైన యాయీరు గెషూరీయుల యొక్కయు మాయాకాతీయు యొక్కయు సరిహద్దుల వరకు అర్గోబు ప్రదేశమంతటిని పట్టుకొని తన పేరును బట్టి వాటికి యాయీరు బాషాను గ్రామములని పేరు పెట్టెను. నేటి వరకు ఆ పేర్లు వాటికున్నవి. మాకీరులకు గిలాదు నిశ్చితిని. గిలాదు మొదలుకొని అర్నోను లోయ మధ్య వరకును, యబ్బోకు నది వరకును, అమ్మోనీయుల పడమటి సరిహద్దు వరకును, కిన్నెరెతు మొదలుకొని తూర్పు దిక్కున పిస్గా కొండ చర్యల దిగువగా ఉప్పు సముద్రము అనబడిన ఆరాబా సముద్రము వరకును వ్యాపించున్న అరాబా ప్రదేశమును, యొర్దాను లోయ మధ్య భూమిని రుబేనులకును గాదీయులకును ఇచ్చితిని. ఆ కాలముందు నేను మిమ్మును చూచి మీరు స్వాధీనపరచుకున్నట్లు మీ దేవుడైన యెహోవా ఈ దేశమును మీకిచ్చెను. మీలో పరాక్రమవంతులందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ఇశ్రాయేలీయుల ముందర నది దాటవలెను. అయితే యెహోవా మీకు విశ్రాంతినిచ్చినట్లు మీ సహోదరులకును విశ్రాంతినిచ్చు వరకు, అనగా మీ దేవుడైన యెహోవా యొర్దాను అద్దరని వారికిచ్చుచున్న దేశమును వారును స్వాధీనపరచుకొని వరకు మీ భార్యలను, మీ పిల్లలను, మీ మందలను నేను మీకిచ్చిన పురములలో నివసింపవలెను. తరువాత మీలో ప్రతివాడును నేను మీకిచ్చిన తన స్వాస్థ్యమునకు తిరిగి రావలెనని మీకు ఆజ్ఞాపించి తిని. మీ మందలు విస్తారములని నాకు తెలియను. ఆ కాలమున నేను యెహోషువతో ఇట్లాంటిని, మీ దేవుడైన యెహోవా
ఈ ఇద్దరు రాజులకు చేసినదంతయు నీవు కన్నులారా చూచితివి గదా. నీవు వెళ్ళుచున్న రాజ్యములన్నిటికీ యెహోవా అలాగుననే చేయును. మీ దేవుడని యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని. మరియు ఆ కాలమున నేను యెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనుపరచ మొదలుపెట్టి ఉన్నావు. ఆకాశమందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు? నువ్వు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు? నేను అద్దరికి వెళ్ళి యొర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబానోనును చూచినట్లు దయచేయమని నేను యెహోవాను బతిమాలు కొనగా, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయాను. మరియు యెహోవా నాతో ఇట్లా నేను చాలును, ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు. నీవు ఈ యొర్దానును దాటకూడదు గాని నీవు పిస్గా కొండ ఎక్కి కన్నులెత్తి పడమటి వైపును ఉత్తర వైపును దక్షిణ వైపును తూర్పు వైపును తేరు చూడుము. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతని ధైర్యపరచి దృఢపరచుము. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకొని నది దాటి నీవు చూడబోవు దేశమును వారిని స్వాధీనపరచుకొని చేయును. అప్పుడు మనము బెత్బయోరు ఎదుటనున్న లోయలో దిగియుంటిమి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము. కాబట్టి ఇశ్రాయేలులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరచుకొనున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను, వినుడి. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. బయల్పెయోరు విషయంలో యెహోవా చేసిన దానిని మీరు కన్నులారా చూచితిరి గదా. బయల్పెయోరు వెంట వెళ్ళిన ప్రతి మనుష్యుని నీ ఎదుట యెహోవా నీ మధ్యను ఉండకుండా నాశనము చేసెను. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరు ఆచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందరు. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా నున్నాడు? మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో నున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది? అయితే నీవు జాగ్రత్త పడవు. నీవు కన్నులారా చూచిన వాటిని మరువక యుండినట్లును అవి నీ జీవితకాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొను. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి నీవు హోరేబులో నీ దేవుడని యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశము మీద బ్రతుకు దినములనియు నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము. అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువను నిలిచితిరి. చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశం వరకు అగ్నితో మండుచుండగా యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాటలాడెను. మాటల ధ్వని మీరు వింటిరి గాని ఏ స్వరూపమును మీరు చూడలేదు. స్వరము మాత్రమే వింటిరి. మరియు మీరు చేయవలెనని ఆయన విధించిన నిబంధనను అనగా 10 ఆజ్ఞలను మీకు తెలియజేసి 2 రాతి పలకల మీద వాటిని వ్రాసెను. అప్పుడు మీరు
నది దాటి స్వాధీనపరచుకొనబోవు దేశములో మీరు అనుసరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పవలెనని యెహోవా నాకు ఆజ్ఞాపించెను. హోరేబులో యెహోవా అగ్ని జ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు. కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను, ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి క్రిందనున్న నీళ్ల యందలి ఏ చేప ప్రతిమనైనను, ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనకుండునట్లును ఆకాశం వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరులు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్త పడుడి. యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మును రప్పించెను. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నేను ఈ యొర్దాను దాటకూడదనియు నీ దేవుడని యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న ఈ మంచి దేశంలో ప్రవేశింపకూడదనియు ప్రమాణము చేసెను. కావున నేను ఈ యొర్దాను దాటకుండా ఈ దేశముననే చనిపోవదును. మీరు దాటి ఆ మంచి దేశమును స్వాధీనపరచుకొనెదరు. మీ దేవుడని యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి నీ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసుకొనకుండునట్లు మీరు జాగ్రత్త పడవలెను. ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడునై ఉన్నాడు. మీరు పిల్లల పిల్లలను కని ఆ దేశమందు బహుకాలము నివసించిన తరువాత మిమ్మును మీరు పాడు చేసుకొని ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించి ఆయన కన్నుల ఎదుట కీడు చేసిన ఎడల మీరు ఈ యొర్దాను దాటి స్వాధీనపరచుకొనబోవు దేశములో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను. ఆ దేశమందు బహుదినములుండక మీరు బొత్తిగా నశించిపోదురు. మరియు యెహోవా జనములలో మిమ్మను చెదరగొట్టును. యెహోవా ఎక్కడికి మిమ్మను తోలివేయను అక్కడి జనములలో మీరు కొద్ది మందే మిగిలి ఉందరు. అక్కడ మీరు మనుషుల చేతి పని అయిన కర్ర రాతి దేవతలను పూజించెదరు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగను. ఈ సంగతులనియు నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు. దేవుడు భూమి మీద నరును సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇటు గొప్ప కార్యము జరిగినా దీని వంటి వార్త వినబడేనా అని నీవు అడుగుము. నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడుట వినునట్లు మరి ఏ జనమైనను విని బ్రతికేనా? మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మా కన్నులెదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక క్రియలతోనూ మత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకొని యత్నము చేసేనా? అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఎవడు లేడనియు నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడెను. నీకు బోధించుటకు ఆయన ఆకాశం నుండి తన స్వరమును నీకు వినిపించెను. భూమి మీద
తన గొప్ప అగ్నిని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నీవు వింటివి. ఆయన నీ పితరులను ప్రేమించెను గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనెను. నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశమును నీకు స్వాస్థ్యముగా ఇచ్చుటకై నీకు తోడుగా నుండి ఐగుప్తులో నుండి తన మహాబలము చేత నిన్ను వెలుపలికి రప్పించెను. కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి యందును యెహోవాయే దేవుడనియు మరి ఒక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికిని క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్యవంతుడు వగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను. అంతకు ముందొకడు పగబట్టక పరాకున తన పొరుగువాని చంపినడల చంపినవాడు పారిపోటుకు మోషే తూర్పు దిక్కున యోర్దాను యువతల 3 పురములను వేరుపరచెను. అట్టివాడెవడైనను ఆ పురములలో దేనిలోనికైనను పారిపోయి బ్రతుకును. అవేవనగా రూబేనీయులకు మైదానపు దేశారణ్య మందలి బేసెరును, గాదీయులకు గిలాదులోనున్న రామోతును, మనష్యులకు బాషానులోనున్న గోలాను అనునవే. మోషే ఇశ్రాయేలులకిచ్చిన ధర్మశాస్త్రము ఇది. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వెలుపలికి వచ్చుచుండగా యొర్దాను యువతల బేత్పయోరు ఎదుటి లోయలో హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సిహోను దేశమందు మోషే ఇశ్రాయేలీయులకు నియమించిన శాసనములు, కట్టడలు, న్యాయ విధులు ఇవి. మోషేయు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి వచ్చుచు ఆ సిహోనును హతము చేసి అతని దేశమును యొర్దాను యువతల ఉదయ దిక్కున నున్న బాషాను రాజైన ఓగు యొక్క దేశమును అర్నోను ఏటి దరినున్న అరోయేరు మొదలుకొని హెర్మోనను సియోను కొండ వరకున్న అమోరీయుల 2 రాజుల దేశమును పిస్గా యూటలకు దిగువగా అరాబా సముద్రం వరకు తూర్పు దిక్కున యొర్దాను అవతల ఆరాబా ప్రదేశమంతయు స్వాధీనపరుచుకునిరి. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము. మోషే ఇశ్రాయేలీయులనందరినీ పిలిపించి ఇట్లా నేను ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిననుసరించి నడువుడి. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేశాను. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమయ్యున్న మనతోనే ఈ నిబంధన చేశాను. యెహోవా ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు. గనుక యెహోవా మాట మీకు తెలియజేయుటకు నేను యెహోవాకును మీకును మధ్యను నిలచి ఉండగా యెహోవా ఇలాగున సెలవిచ్చెను. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనైన యెహోవాను నేనే. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైనున్న ఆకాశమందే గాని క్రిందనున్న భూమి అందే గాని భూమి క్రిందనున్న నీలయందే గాని యుండు దేని పోలికనైనను విగ్రహమును చేసుకొనకూడదు. వాటికి నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడనైనా యెహోవాయగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారి విషయములో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించువానిని నిర్దోషిగా ఎంచడు. నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము.
6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ ఎద్దైనను, నీ గాడిద అయినను, నీ పశువులలో ఏదైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. ఎందుకంటే నీవలే నీ దాసుడును నీ దాసియును విశ్రమింపవలెను. నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించినని జ్ఞాపకము చేసుకొనుము. అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించను. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు, నీ పొరుగువాని ఇంటినైనను, వాని పొలమునైనను, వాని దాసునినైనను, వాని దాసిని నైనను, వాని ఎద్దునైనను, వాని గాడిదనైనను, నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు. ఈ మాటలను యెహోవా ఆ పర్వతం మీద అగ్ని మేఘ గణాంధకారముల మధ్య నుండి గొప్ప స్వరముతో మీ సమాజమంతటితో చెప్పి 2 రాతి పలకల మీద వాటిని వ్రాసి నాకిచ్చెను. ఆయన మరి ఏమీ చెప్పలేదు. మరియు ఆ పర్వతము అగ్ని వలన మండుచున్నప్పుడు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరమును విని మీరు అనగా మీ గోత్రముల ప్రధానులను మీ పెద్దలను నా యొద్దకు వచ్చి మన దేవుడని యెహోవా తన ఘనతను మహత్యమును మాకు చూపించెను. అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటివి. దేవుడు నరులతో మాటలాడినను వారు బ్రతుకుదురని నేడు తెలుసుకొంటిమి. కాబట్టి మేము చావనేలా ఈ గొప్ప అగ్ని మమ్మను దహించును. మేము మన దేవుడైన యెహోవా స్వరము ఇక వినిన ఎడల చనిపోదుము. మా వలె సమస్త శరీరులలో మరి ఎవడు సజీవుడైన దేవుని స్వరము అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికెను? నీవే సమీపించి మన దేవుడైన యెహోవా చెప్పునది యావత్తు వినుము. అప్పుడు మన దేవుడైన యెహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పిన ఎడల మేము విని దాన్ని గైకొందుమని చెప్పితిరి. మీరు నాతో మాటలాడినప్పుడు యెహోవా మీ మాటలు వినెను. అప్పుడు యెహోవా నాతో ఇలాగూ సెలవిచ్చెను, ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను వినియున్నాను. వారు చెప్పినదంతయు మంచిదే. వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారి కుండిన మేలు. మీ గుడారములలోనికి తిరిగి వెళ్ళుడని నీవు వారితో చెప్పుము. అయితే నీవు ఇక్కడ నా యొద్ద నిలిచియుండవు. నీవు వారికి బోధింపవలసిన ధర్మమంతటిని అనగా కట్టడలను విధులను నేనుతో చెప్పెదను. వారు స్వాధీనపరచుకున్నట్లు నేను వారికిచ్చుచున్న దేశమందు వారు అలాగూ ప్రవర్తింపవలెను. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరిగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను.